ద్వారకానగరం సముద్రం కింద దాగిన దేవనగరి. ఒకప్పుడు సముద్రపు అలల కింద శ్రీకృష్ణుడి అద్భుత నగరం ద్వారక ఉండేదని ఒక కథ ఉండేది. ఆర్యన్ అనే ఒక యువ చరిత్రకారుడు ఆ కథ నిజమని నమ్మాడు. అతను పాత గ్రంథాలయాలలో పాత పటాలు, పురాణాలను అధ్యయనం చేస్తూ గడిపాడు. ఆర్యన్కు తార అనే ఒక స్నేహితురాలు ఉండేది. ఆమె ఒక యువ ఆవిష్కర్త, నక్షత్రాల వలె ప్రకాశవంతమైనది. ఆమె పురాణాలను నమ్మలేదు, కాని సాహసాలను, పరిష్కరించలేని రహస్యాలను ఇష్టపడింది. చూడు తారా, ఈ పటం ద్వారకకు దారి చూపిస్తుంది అని ఆర్యన్ ఉత్సాహంగా చెప్పాడు. తార నవ్వింది. పటాలు కాదు ఆర్యన్, మనకు సాంకేతికత కావాలి. నా కొత్త జలాంతర్గామి నక్షత్ర మనల్ని అక్కడికి తీసుకెళ్లగలదు. అలా వారిద్దరూ తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆర్యన్ పురాతన నక్షత్రాల సహాయంతో దారి చూపిస్తుంటే తార తన ఆధునిక పరికరాలతో సముద్రపు లోతులను పరిశీలిస్తోంది.